మురళీమోహన్ గారు, దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ గారు, అలాగే మన జిల్లా మేజిస్ట్రేట్ గారిని సాధారణంగా అభివృద్ధి గల నాయకత్వం విధానసభల మధ్య స్వాగతం పలుకుతున్నా. గట్టిగా చెప్పట్లు కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శేషాద్రి నాయుడు పిఏసిఎస్ చైర్మన్ ఐరాల వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్యానాయుడు పిఏసిఎస్ చైర్మన్ యాదమరి వారిని కూడా గౌరవంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గుట్ల నాగరాజు నాయుడు కాణిపాకం బోర్డు చైర్మన్ వారిని కూడా అది బోర్డు మెంబర్ వారిని కూడా సగౌరవంగా వేదికను అలంకరించాలని కోరుచున్నాం. మంజునాథ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వారిని కూడా సభా వేదికని వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. రామానుజం ఏఎంసీ డైరెక్టర్ వారిని కూడా సభా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. నిత్యానందం టూ మంత్స్ లో ప్లాన్ చేస్తాం సార్. 2 months లో కంప్లీట్ చేస్తాం సార్. ముఖ్యంగా మనం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మనం సూర్యగారు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు పెట్టాలనేది ప్రధానమంత్రి గారు ఐడియా. మన ముఖ్యమంత్రి గారు 20 లక్షల కనెక్షన్లు ఒక ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఆ దశగా ముందుకు చదువుతున్నాం. మనకు 200 యూనిట్లు కరెంటు ఎవరైతే వాడతారో వాళ్ళందరూ ఇళ్ల మీద మనం రూఫ్ టాప్ సోలార్ పెట్టాలి. ఒక్కోటి 1,10,000 నుంచి 1,25,000 దాకా ఖర్చు అవుతుంది. టెండర్లు పిలిచాము. ఇక్కడ ప్రాంతం వాళ్ళు సరళ వాళ్ళిద్దరు టెండర్ ఇచ్చారు ఈ ప్రాంతం మొత్తం మీద. ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 4,200 కనెక్షన్స్ ఉన్నాయి. దాదాపు 52 కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఇదంతా చేస్తే. ఒక్క పూతలపట్టు కాన్స్టిట్యూన్సీలోనే 52 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టామంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎంత ఖర్చు పెట్టామో మీరే అర్థం చేసుకోవాలి. దాదాపు 6 లక్షల కనెక్షన్లు అంటే దాదాపు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. అందులో 2 కిలోవాట్లు కదా కేంద్ర ప్రభుత్వం ఆ 60,000 ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ 60,000 అవని 70,000 అవని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మనం కూడా డబ్బులేమి రావట్లా. మనం కూడా అప్పు తీసుకొచ్చి వినియోగదారులకి మేలైన కరెంట్ ఇవ్వాలి, మెరుగైన కరెంట్ ఇవ్వాలి, లైన్ లాసులు తగ్గించాలి, వాళ్ళకి ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మనం బొగ్గు ద్వారా వాటి ద్వారా చేస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుంది, జనానికి ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో మనకి డే లైట్ పగలపూట ఉండే లైట్ ద్వారా మనం కరెంటు ఉత్పత్తి ఇంటి మీద చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం కూడా ఈ దశగా ప్రయాణం చేస్తుంది. మన దేశం కూడా బాగా ముందుకెళ్ళాలి, ఈ ప్రయాణంలో బాగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, విండ్ కానీ, నీటితోటి ఉత్పత్తి చేసే కరెంట్ కానీ, అదేవిధంగా బ్యాటరీ కరెంట్ తయారైందని బ్యాటరీలో స్టోర్ చేసి మళ్ళీ సాయంత్రం పూట వినియోగంలో తీసుకురావటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన మంత్రి గారు ఈ డిస్ట్రిక్ట్లో జరుగుతున్న కరెంటుకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఎంత జరుగుతుందో తెలుసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారు. కాబట్టి మనం ఆయనకి ఎక్కువ టైం ఇస్తే అంత బాగుంటుందన్న ఉద్దేశం. అయితే అది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ సౌర విద్యుత్తు అని ఎందుకు ఇంత మీకు అది ఫ్రీ ఇస్తున్నాము, ఇది ఫ్రీ ఇస్తున్నాము, తర్వాత రెంట్ ఇస్తున్నాము, ఇంటి మీద పెట్టుకోమని చెప్పి ఎందుకు చెబుతున్నాం అసలు అదంటే మీకు అందరికీ తెలుసు. కరెంటు మనకు మన ఇళ్ళకి రావడానికి ఉత్పత్తి అయ్యేది నీటి నుంచి, బొగ్గు నుంచి, తర్వాత ఇంకా ఇతర సాధనాల నుంచి అవుతుంది. నీరు వర్షాలు లేకపోతే నీరు రాదు, బొగ్గు కూడా ఏదో టైంలో అయిపోతుంది. ఇవన్నీ కాకుండా మన పక్క రాష్ట్రాల నుంచి కూడా మనం కరెంటుని కొంటుంటాం. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందంటే మన మీదే పడుతుంది. ఇంతకుముందు కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయి, పర్ యూనిట్ మనకి చాలా ఎక్కువ పడేది. కాబట్టి ఈ సౌరశక్తిని సహజంగా లభ్యమయ్యే మన సన్లైట్ని వాడుకొని, గాలిని వాడుకొని, దీన్ని కానీ మనం కరెంటుని కానీ ఉత్పత్తి చేయగలిగితే మన మీద వచ్చే బిల్లులు తగ్గుతాయి. దాన్ని మెయిన్ ఉద్దేశం. తర్వాత పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ స్కీము పెట్టినందువల్ల మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అట్లాగే మీకు సౌకర్యం ఉంటుంది, దేశానికి బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుందని అన్ని విధాలుగా ఆలోచించి ఈ సౌరశక్తిని ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత విండ్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తున్నారు.
దయచేసి మీరందరూ కూడా ఈ మన బిల్లులు మనం తగ్గించుకోవడం కోసం అందరూ కూడా తమ ఇళ్ల మీద ఇది పెట్టుకొని సౌఖ్యంగా కరెంట్ తీసుకొని అన్ఇంటరప్టెడ్ అంటారు. ఇంతకుముందు మనకంతా పవర్ కట్స్ ఉండేవి, అవి రావు. సో ఇన్ని సౌకర్యాలు ఉన్న పౌర శక్తికి సంబంధించిన యూనిట్లన్నీ బిగించుకొని అందరూ కూడా సౌఖ్యంగా బతకాలని నేను కోరుకుంటా ఉన్నాను. సూర్య గారు మరియు పిఎం కుసుమ్. సూర్య గారు అంటే ప్రతి ఇంటి పైన ఈ సోలార్ ప్యానల్స్ పెడితే మీరే ఈ విద్యుత్ మీరే బేసికలీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఒక మంచి కార్యక్రమం ఇది. సో చిత్తూరు జిల్లాలో సుమారుగా ఒక 43,000 మంది అప్లికేషన్స్ పెట్టి రకరకాలుగా స్టేజెస్లో ఉన్నాయి. వాళ్ళు ఈ కార్యక్రమం ఒక్క ముందు అడుగులు పెట్టి ఇది ఇన్స్టాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏమేం ఎస్సీ ఎస్టీ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎంత విద్యుత్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మన జిల్లాలో మాట్లాడితే సుమారుగా 47 మెగావాట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఈ 47 మెగావాట్ మనమే ప్రొడ్యూస్ చేయాలి, మనమే తయారు చేయాలి. ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఈ సందర్భంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో సుమారుగా 23,000 మంది వాళ్ళ హౌసెస్ మీద ఇది సోలార్ ప్యానెల్ పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 50 రోజుల్లో సిఎండికి ఖర్చు కూడా తగ్గుతుంది. మీకు కూడా చాలా దీంట్లో బెనిఫిట్స్ వస్తాయి. ఒక్కొక్క కుటుంబం చూస్తే 200 నుంచి 300 రూపాయల వరకు రెంట్ వస్తుంది, మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. మరియు మీరు కూడా విద్యుత్ తయారు చేస్తారు. మీరు ఎక్కువ విద్యుత్ తయారు చేస్తే మీకు ప్రతి యూనిట్ బట్టి మీకు డబ్బు కూడా మీ అకౌంట్కి వస్తుంది. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ ఏమేమి ఉన్నాయి మీరు లైన్మెన్తో మీ ఎనర్జీ అసిస్టెంట్స్తో టచ్లో ఉండి మీరు అప్లై చేయండి. రెండోది, చిత్తూరు జిల్లాలో పిఎం కుసుమ్ స్కీమ్ కింద కూడా 200 మెగావాట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 200 మెగావాట్తో ఖచ్చితంగా రైతులకి కూడా మనం ఏమేం ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాము అక్కడ కూడా రైతులకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మన జిల్లాకి ఒక 2 వెండర్స్ అలౌట్ చేసేసి ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్టీఎస్ఎస్ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. సూర్య గారి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పేదవాడు కూడా కరెంటు కోసం అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు, కరెంటు ఛార్జీలు భారమై ఇబ్బంది పడకూడదన్నటువంటి ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ గృహాల మీద సొంత ఇంటి పైన పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటుకు అవసరమైనటువంటి ప్లేట్లన్నీ కూడా ఇచ్చి ఉత్పత్తిని కల్పించడమే కాకుండా మీ ఇంటి పైన ఆ స్థలాన్ని వాడుకున్నందుకు 200 రూపాయలు మీకు అద్దె కూడా చెల్లించడం జరుగుతోంది. నేను ఒక లెక్క చెప్తా, కరెంటు విషయం ఏందయ్యా మాకేం అర్థం కాలేదని నేను అనుకుంటా ఉన్నారు. ఈ ఒక్క ఆకనం బట్టు ఎస్సీ కాలనీకి 1,38,00,000 రూపాయలతో ఈరోజు ఖర్చు చేస్తున్నాం. 1,38,00,000 రూపాయలు ఏ ప్రభుత్వమైనా ఈ ఆకనం బట్టు గ్రామానికి ఇచ్చిందా? 1,38,00,000 కేవలం ఎస్సీ కాలనీకి. ఈ పంచాయతీ మొత్తానికి లెక్కేస్తే ఈ రోజు పెడుతున్నటువంటి ఖర్చు 2,17,00,000 రూపాయలు కరెంటు మీద ఈ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. చొప్పున మీకు అద్దె కూడా చెల్లించబోతున్నారు. ఒక చిన్న గుడిసె, ఒక చిన్న ఇల్లు, 2 గదుల ఇంటి మీద మనకు కరెంటు ఆదా అవడమే కాకుండా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ వాడుకోవడమే కాకుండా నెలకు 200 రూపాయలు ఆ ప్యానెల్ వల్ల కూడా ఆదాయం కలుగుతోంది. ఇది ముందు చూపంటే, ఇది ప్రజల పట్ల బాధ్యత అంటే, ఇది ప్రజల మీద గౌరవం అంటే.